హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మార్కెట్ నెక్స్ట్ బిగ్ సపోర్ట్ ఎక్కడుందో దాని గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మనం మార్కెట్స్ ఏదైతే చూస్తే కనుక కంప్లీట్గా ఏదైతే నిఫ్టీ అనేది కంప్లీట్గా డౌన్ ట్రెండ్ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా గిఫ్ట్ నిఫ్టీ, సింగపూర్ నిఫ్టీ మనం చూస్తే కనుక ఏదైతే మనకి ఫ్రైడే రోజు మన మార్కెట్ లేకపోయినా గిఫ్ట్ నిఫ్టీ మనకి ట్రేడ్ అయిందనమాట. సో నిఫ్టీ ఫ్యూచర్స్ సింగపూర్లో మనకి ట్రేడ్ అయ్యాయి. సో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ అది 220 పాయింట్స్ దాకా కూడా డౌన్ అనేది కనిపించింది. సో మన మార్కెట్ క్లోజింగ్ వచ్చేసరికి 23,532. సో అక్కడి నుంచి కూడా కొంత డౌన్లోనే మనకి సో గిఫ్ట్ నిఫ్టీ ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉందన్నమాట. సో మన మార్కెట్స్ కూడా మ్యాక్సిమం గ్యాప్ డౌన్ ఉండే ఛాన్సే ఉంటుంది. మనం లాస్ట్ వీక్ వీడియో సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో ఎప్పుడైతే ఈ రీజన్ మనకి చాలా స్ట్రాంగ్ రీజన్, ఇది బ్రేక్ అయితే కనుక ఫర్దర్గా మార్కెట్ పడే ఛాన్స్ ఉంటుంది. 23,500 లెవెల్స్కి వస్తుందని కూడా లాస్ట్ సండే వీడియోలో కూడా డిస్కస్ చేసాం. సో అక్కడి నుంచి ప్రస్తుతం ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజింగ్ అనేది కూడా ఇచ్చిందనమాట. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ మనకి ఖచ్చితంగా 23,000 లెవెల్స్, అలాగే 22,500 నుంచి 22,600 రీజన్స్ దాకా కూడా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉంటాయి. సో ఒకవేళ రేపు కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కనుక ఈ రీజన్ పైన సస్టైన్ అయితే మాత్రమే మార్కెట్స్ కొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అనుకుంటే కనుక ఫర్దర్గా డౌన్ ట్రెండ్ సో కంటిన్యూ అయ్యే ఛాన్సే ఎక్కువ ఉందన్నమాట. మార్కెట్స్ ఫర్దర్గా కూడా పడవచ్చు. ఈ రోజు కాకపోయినా, ఈ వీక్ కాకపోయినా నెక్స్ట్ వీక్ అయినా సరే మార్కెట్స్ పడే ఛాన్సే ఎక్కువ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోండి గైస్. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ కూడా మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. సో 52,000 పైన ఒకవేళ సస్టైన్ అవ్వడం ఫెయిల్ అయితే కనుక ఈజీగా 50,000 లెవెల్స్కి వస్తుంది. 1000 నుంచి 1,500 పాయింట్స్. సో అంతకంటే ఎక్కువ కూడా పడవచ్చు. నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనకి 50,000 కూడా సండే వీడియోలో, లాస్ట్ సండే వీడియోలో మనం డిస్కస్ చేసాం. ఎగ్జాక్ట్గా అక్కడే క్లోజింగ్ ఇచ్చింది. సో కొంత థర్స్డే రోజు కొంత రివర్స్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ ఆఫ్టర్నూన్ మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఎగ్జాక్ట్గా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ 49,800 నుంచి 50,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే కనుక ఈజీగా 49,000, 48,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. లేదు రేపు కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ కూడా ఈ రేంజ్ పైన సస్టైన్ అవ్వగలిగితే మాత్రమే మార్కెట్స్లో కొంత అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 1 or 2 days అప్ సైడ్ మూవ్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇవి మనకి బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్స్ అనమాట. 49,000, 48,000, అలాగే 51,000 ఈజీగా మార్కెట్స్లో కొంత వాలటిలిటీ సెషన్స్ నడుస్తున్నాయి. 500 నుంచి 800 పాయింట్స్ ఈజీగా మనం డైలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోగలిగితే కనుక సో మంచి ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కనుక సో ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ చేస్తుంటే కనుక లాట్ సైజెస్ తగ్గించుకోండి. ఈ టైంలో ఇంత వాలటైల్ మార్కెట్స్లో ఖచ్చితంగా లాట్ సైజెస్ తగ్గించుకొని మాత్రమే ట్రేడ్ చేసుకోండి గైస్. ఒకవేళ మార్కెట్స్ కొంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే మళ్ళీ కూడా మనకి 51,000 లెవెల్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఇవి మనకి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. ప్రజెంట్ ట్రెండ్ అయితే ఖచ్చితంగా నెగిటివ్గా ఉంది. ఒకవేళ మార్కెట్స్ ఫర్దర్గా నెగిటివ్ ఉంటే మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టాక్స్ని అవాయిడ్ చేయండి ఈ వీక్కి. లేదు మార్కెట్స్లో కొంత టర్న్ అరౌండ్ వచ్చి ఈవెన్ ట్యూస్డే అయినా సరే మార్కెట్స్లో స్లైట్ పాజిటివ్ వస్తే అప్పుడు ఈ స్టాక్స్ మనం కాన్సన్ట్రేట్ అనేది చేయొచ్చు అనమాట. సో లాస్ట్ వీక్లో మనం ఐటీఐ స్టాక్ చెప్పుకున్నాం 300 పైన అని చెప్పి. సో మండే రోజు అలాగే ట్యూస్డే రోజు చాలా బాగా పైకి వెళ్ళాయి. సో మండే రోజు చాలా బాగా పైకి వెళ్ళింది. ఆల్మోస్ట్ సో 40-45 పాయింట్స్ వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. ఫర్దర్గా కూడా కొంత పడవచ్చు స్టాక్. ఒకవేళ 250 నుంచి 260 రీజన్కి వస్తే ఇక్కడ ఏమైనా రివర్సల్ కనిపిస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో లేదు అనుకుంటే 300 పైన సస్టైన్ అయితే మాత్రమే యాడ్ చేసుకోండి. సో రేపు పడుతుంటే కనుక సో మార్కెట్స్ మాక్సిమం గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఒకవేళ పడితే కనుక సో వెయిట్ ఫర్ 250 to 260. ఇది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో ప్రీవియస్గా కూడా ఇక్కడ రివర్సల్ వస్తే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి ఈ వీక్కి. సో ఒకవేళ మండే పడుతుంటే మార్కెట్ ట్యూస్డే దాకా వెయిట్ చేసి మార్కెట్లో రివర్సల్ వచ్చిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకోండి. అలాగే లాస్ట్ వీక్లో మనం జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్ కూడా చెప్పుకున్నాం. సో ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 15,000 లెవెల్ దగ్గర చెప్పుకున్నాం. సో ఆ లెవెల్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 4,420 పాయింట్స్, అరౌండ్ మోర్ దాన్ 25% దాకా కూడా రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ఇంకా కూడా ఫర్దర్గా ప్రజెంట్ ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. ఒకవేళ పాజిటివ్గా ఉండి 19,000 పైన సస్టైన్ అయితే కనుక మండే రోజు అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 20,000, 21,000, 22,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇటువంటి పాజిటివ్ స్టాక్స్ కొంత కాన్సన్ట్రేట్ చేయండి. మార్కెట్స్ కొంత పడుతున్నప్పుడు సో పడిపోతున్న స్టాక్స్ని అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సెస్కెన్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ప్రజెంట్ ట్రెండ్ అయితే కొంత పాజిటివ్ కనిపిస్తుంది. బట్ మార్కెట్స్ అబ్జర్వ్ చేసి మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకోండి. ఒకవేళ 1950 నుంచి 2000 రీజన్ మంచి రీజన్ అనమాట. సో ఈ రీజన్ పైన రేపు కనుక సస్టైన్ అయితే అక్యూములేట్ చేసుకోవచ్చు. 1800 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. 2200, 2400 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట ట్రెండ్. అలాగే నెక్స్ట్ స్టాక్ బ్యాంకో ఇండియా. ఫ్రైడే రోజు థర్స్డే రోజు మంచి
రిజల్ట్స్ ప్రీవియస్ డే రావడం వల్ల కొంత ర్యాలీ కనిపించింది. అంతేకాకుండా స్టాక్లో కూడా మేజర్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. సో ఈ రీజన్ పైన ఒకవేళ సస్టైన్ అయితే సో మండే రోజు రేపు కనుక 800 పైన సస్టైన్ అయితే అప్పుడు అక్యూములేట్ చేసుకోండి. 850 900 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. మండే రోజు కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి. మనం ఏదైతే స్టాక్స్ డిస్కస్ చేసామో ఖచ్చితంగా ఈ స్టాక్స్ని కొంత అబ్జర్వ్ చేయండి. సో మార్కెట్స్ని అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే అక్యూములేట్ చేసుకొని మార్కెట్ పడుతుంటే కనుక అవాయిడ్ అనేది చేయండి గైస్. సో ఇవన్నమాట స్టాక్స్ 4 స్టాక్స్ డిస్కస్ చేసాం. ఐటీఐ సో వెయిట్ ఫర్ 250 to 260 రీజన్, ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సెకండ్ స్టాక్ వచ్చేసరికి జేఎస్డబ్ల్యూ హోల్డింగ్స్, థర్డ్ స్టాక్ వచ్చేసరికి సెస్కెన్ అనమాట, ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్యాంకో ఇండియా. సో ఇవి కొంత బ్రేక్అవుట్ స్టాక్స్ అనమాట. కొంత పాజిటివిటీని కనిపించే ఛాన్స్ ఉంది. కొంత మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే అక్యూములేట్ చేసుకుంటాయి. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.